ఓం శాంతి. మురళీ డేట్ 13/6/2025. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన ఆటలో ఆత్మారూపీ నటులు పాత్రధారులు. మీ నివాస స్థానము మధురమైన నిశ్శబ్ద గృహము, స్వీట్ సైలెన్స్ హోము. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ప్రశ్న: ఎవరైతే డ్రామా ఆటను యథార్థంగా అర్థం చేసుకున్నారో వాళ్ళ నుంచి ఎటువంటి మాటలు రావు. జవాబు: ఇది ఇలా ఉండకపోతే ఇలా అయ్యేది, ఇది జరిగి ఉండరాదు. డ్రామాను తెలుసుకున్నవారు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఈ డ్రామా ఆట పేనువలే తిరుగుతూ ఉంటుందని, ఏం జరుగుతున్నా అంతా డ్రామాలో నిర్ణయమై ఉంది, చింతించే మాటే లేదు అని పిల్లలకి తెలుసు. ఓం శాంతి. బాబా పిల్లలకు తన పరిచయాన్ని ఇచ్చినప్పుడు వారికి తమ పరిచయం కూడా లభిస్తుంది. పిల్లలందరూ చాలా సమయం వరకు దేహాభిమానులుగా ఉంటారు. దేహీ అభిమానులుగా ఉంటే తండ్రి యథార్థ పరిచయం తెలిసి ఉండాలి. కానీ డ్రామాలో లేనే లేదు. భగవంతుడు గాడ్ ఫాదర్ అని అంటారు, కానీ రచయిత అని అన్న వారెవరో ఎవరికీ తెలియదు. శివలింగ చిత్రం కూడా ఉంది, కానీ వారు అంత పెద్దగా లేనే లేరు. యథార్థంగా తెలియనందున తండ్రిని మర్చిపోతారు. తండ్రి రచయిత, వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు. అంటే పిల్లలు మనకు కొత్త ప్రపంచ రాజధాని వారసత్వం ఉండాలి. స్వర్గం అను పేరు భారతదేశంలో ప్రసిద్ధిగా ఉంది, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఫలానా వారు మరణించారు, స్వర్గస్థులైనారు అని అంటారు,
కానీ ఎప్పుడైనా ఇలా జరుగుతుందా? నెంబర్ వారుగా మనమంతా తుచ్చబుద్ధిగా ఉండేవారమని పిల్లలకి తెలుసు. ముఖ్యమైన వారికి మాత్రమే వివరంగా అర్థం చేయించబడుతుంది. నేను ఇతనిలో వస్తాను, అనేక జన్మల అంతిమ శరీరంలో వస్తాను, ఇతడు నెంబర్ 1, ఇప్పుడు మనము అతని పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలకి తెలుసు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ఇంత సమయం నుండి అర్థం చేయిస్తూనే వచ్చారు. లేకుంటే తండ్రిని గుర్తించటం సెకండ్ విషయం. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి. నిశ్చయం అయిపోతే ఏ విషయంలో కూడా ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నం అవ్వవు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేవారు. ఈ విషయాలు కూడా మీరు తండ్రి ద్వారా వింటూ ఉన్నారు. ఇతరులెవ్వరూ వినిపించలేరు. ఆత్మలైన మనము ఎక్కడి నుండి నివాసులమో మీకు తెలుసు. ఏ విధంగా నాటకంలో పాత్రధారులు మేమెక్కడ నివాసీలము, వస్త్రాలు మార్చుకొని నాటక రంగంపైకి వచ్చామని అంటారో ఇది అంతే. మనం ఇక్కడ నివాసులము కామని మీకు తెలుసు. ఇది ఒక నాటకశాల. ఇది ఇప్పుడే బుద్ధిలోకి వచ్చింది. మేము మూలవతన నివాసులము. దానిని మధురమైన సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు. ఆత్మ దుఃఖంలో ఉన్నందున అందరూ దానినే కోరుకుంటూ ఉన్నారు. ఎలా వాపస్ ఇంటికి వెళ్ళాలని అడుగుతారు. ఇంటి చిరునామా తెలియనందున భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వెతుకుట వదిలిపెట్టేశారు. ఇప్పుడు మనం తప్పకుండా ఇంటికి వెళ్ళాలని పిల్లలకి తెలుసు. నేను ఆత్మను, ఎంత చిన్న బిందువుని, ఇది కూడా విచిత్రమే. దీనినే కుదరత్ అని అంటారు. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర నిండి ఉంది. పరంపిత పరమాత్మ పాత్రను ఎలా అభినయిస్తారో మీరు తెలుసుకున్నారు. అందరికంటే ముఖ్య పాత్రధారులు వారే, చేసి చేయించేవారు కదా. మధురాతి మధురమైన పిల్లలు, మీకిప్పుడు ఆత్మలైన మనము శాంతిధామం నుండి వస్తామని అర్థమైంది. శరీరంలో ప్రవేశించే ఆత్మలు కొత్తవేవి వెలువడవు. ఆత్మలన్నీ మధురమైన ఇంటిలో ఉంటాయి. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. అందరూ పాత్రను అభినయించాలి. ఇది ఆట. ఈ సూర్య చంద్రులు నక్షత్రాలు మొదలైనవన్నీ ఏమిటి? ఇవన్నీ దీపాలు. ఇందులో రాత్రింబవళ్ళు ఆట నడుస్తూ ఉంటుంది. కొందరు సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అని అంటారు. కానీ వాస్తవానికి వారు దేవతలు కానే కారు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. సూర్యచంద్రులను కూడా దేవతలని అనేస్తారు. వాస్తవానికి వారు దేవతలు కానే కారు. నిజానికవి ఇంత పెద్ద విశ్వనాటకానికి దీపాలు. మనం మధురమైన శాంతి గృహ నివాసీలము. మనం ఇక్కడ పాత్ర అభినయిస్తూ ఉన్నాము. ఈ చక్రము పేనువలే తిరుగుతూ ఉన్నది. ఏం జరిగినా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇలా కాకుండా ఉంటే ఇలా అయ్యేది అని అనరాదు. ఇది డ్రామా కథ. ఉదాహరణకు మీ తల్లి ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతారని సంకల్పంలో కూడా లేదు. శరీరాన్ని వదిలేశారు. మంచిదే, ఇది డ్రామా. ఇప్పుడు తన నూతన పాత్రను అభినయిస్తూ ఉంది. చింతించే విషయం కాదు. మేమంతా పాత్రధారులమని ఇక్కడ పిల్లలందరి బుద్ధిలో ఉన్నది. ఇది గెలుపు ఓటముల ఆట. ఈ గెలుపు ఓటములు ఆట మాయపై ఆధారపడి ఉంది. మాయతో ఓడిన వారు ఓడినట్లే, గెలిచిన వారు గెలిచినట్లే అని అందరూ పాడతారు. కానీ బుద్ధిలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మాయ అంటే ఏమిటో మీకు తెలుసు. అతడు రావణుడు. అతనినే మాయ అని అంటారు. ధనాన్ని సంపద అని అంటారు. ధనాన్ని మాయ అని అనరాదు. వీరి వద్ద చాలా ధనముంటే మాయ యొక్క నష ఉందని అనేస్తారు. మాయా నష ఎక్కడైనా ఉంటుందా?
మాయను మనం జయించేందుకు ప్రయత్నిస్తాము. కాబట్టి ఏ విషయంలో కూడా సంశయం రాకూడదు. అపరిపక్వ స్థితి వల్లనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. భగవాన్ ఉవాచ. ఎవరికి? ఆత్మలకి. భగవంతుడంటే శివుడు. వారు ఆత్మలకి చెప్తూ ఉన్నారు. కృష్ణుడైతే దేహదారి. అతడు ఆత్మలకు ఎలా చెప్పగలడు? మీరు ఏ దేహదారుల జ్ఞానాన్ని వినిపించడం లేదు. తండ్రికి దేహమే లేదు. ఇతరులందరికీ దేహం ఉన్నది. ఎవరిని పూజిస్తారో వారిని స్మృతి చేయడం సులభం. బ్రహ్మ, విష్ణు, శంకర్లను దేవతలు అని అంటారు. శివుణ్ణి భగవంతుడని అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. వారికి దేహము లేదు. మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు దేహం ఉండేదా? లేదు. మీరు ఆత్మలుగా ఉండేవారు. ఈ బాబా కూడా ఆత్మనే. కానీ వారు పరం ఆత్మ. వారి పాత్ర గాయనం చేయబడింది. పాత్ర చేసి వెళ్ళారు కనుకనే వారికి పూజ జరుగుతూ ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా రచయిత అయిన పరంపిత పరమాత్మ వచ్చారు. వారు స్వర్గ రచయిత అని తెలిసిన మనిషి ఒక్కరు కూడా లేరు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పము యొక్క సంగమయుగంలో వారు వస్తారు. కానీ కల్పము ఆయువుని చాలా ఎక్కువగా వ్రాసేసినందున అందరూ మర్చిపోయారు. పిల్లలు మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా, మేము కల్పకల్పము మీతో కలుస్తాము. మీ ద్వారా వారసత్వాన్ని తీసుకొని ఎలా పోగొట్టుకుంటామో ఇదంతా మా బుద్ధిలో ఉందని మీరే స్వయంగా చెప్తారు. అనేక ప్రకారాల జ్ఞానం ఉన్నది. కానీ జ్ఞానసాగర్లని ఒక్క భగవంతుడినే అంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని కూడా అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా వినాశనం జరిగింది. ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో వినాశనం గురించి ఏవేవో వ్రాసేశారు. పాండవుల కౌరవుల యుద్ధం ఎలా జరగగలదు? ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలో ఉన్నారు. బ్రాహ్మణులకు ఏ యుద్ధమూ లేనే లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నా పిల్లలైన మీరు అహింసకులు, డబల్ అహింసకులు. ఇప్పుడు మీరు నిర్వీకారులుగా అవుతూ ఉన్నారు. మీరు కూడా బాబా ద్వారా కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో కష్టమనే మాటే లేదు. జ్ఞానము చాలా సహజము. 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉన్నది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. షావుకార్లకు కూడా ధాన్యము, నీరు లభించలేని సమయం వస్తుంది. దీనినే దుఃఖ పర్వతం విరిగిపడటం అని అంటారు. అనవసరపు రక్తపాతపు ఆట కదా. అందరూ సమాప్తమైపోతారు. ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష లభిస్తుంది. వీరేం తప్పు చేశారు? కేవలం ఒక తప్పు మాత్రమే చేశారు. తండ్రిని మర్చిపోయారు. మీరు తండ్రి ద్వారా రాజ్య పదవిని తీసుకుంటున్నారు. మిగిలిన మనుషులంతా ఇక మేము మరణించినట్లే అని భావిస్తారు. మహాభారత యుద్ధం కొంచెం ప్రారంభమైందంటే మరణం తథ్యము. మీరు జీవించే ఉంటారు. మీరు బదిలీ అయ్యి అమరలోకానికి వెళ్తారు. ఈ చదువుకు గల శక్తితో వెళ్తారు. చదువును ఆదాయానికి మూలము అని అంటారు. శాస్త్రాలలోది కూడా చదువే. దాని ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది. కానీ అది భక్తి మార్గంలోని చదువు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని లక్ష్మీనారాయణ వలె తయారు చేస్తాను. మీరిప్పుడు స్వచ్ఛ బుద్ధి గలవారిగా అవుతారు. మేము శ్రేష్టంగా అవుతామని తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతామని మీకు తెలుసు. కొత్తది పాతదిగా అవుతుంది. మెట్లు తప్పకుండా దిగాలి కదా. సృష్టిలో దిగే కళ ఉంది. ఉన్నతమయ్యే కళ ఉన్నప్పుడు ఈ దేవతారాధ్యం ఉండేది, స్వర్గం ఉండేది.
ఇప్పుడుండేది నరకము. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసీలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబా బాబా అని అంటూ ఉంటారు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కానీ ఆత్మల తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి పిల్లలు మనం ఎందుకు దుఃఖీలుగా ఉన్నామో ఎవరూ అర్థం చేసుకోలేరు. దుఃఖీలుగా అవ్వాలని మీకిప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇది సుఖ దుఃఖాల ఆట కదా. గెలుపులో సుఖం ఉంటుంది, ఓటమిలో దుఃఖం ఉంటుంది. తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు, రావణుడు లాక్కున్నాడు. తండ్రి ద్వారా మనకు స్వర్గ వారసత్వం లభిస్తూ ఉంటుందని పిల్లల మీ బుద్ధిలో ఉన్నది. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు కేవలం తండ్రి స్మృతి చేస్తే పాపాలు అంతమవుతాయి. తలపై జనంల పాప భారం ఉంది కదా. మీరేమీ చాలా దుఃఖీలుగా అవ్వరని మీకు తెలుసు. పిండిలో ఉప్పు ఉన్నంత అంటే కొంచెం సుఖం కూడా ఉంది. దానిని కాకిరెట్ట సమానమైన సుఖము అంటారు. సద్గతి దాత ఒక్క తండ్రే అని మీకు తెలుసు. జగద్గురువు కూడా ఒక్కరే. వానప్రస్థ సమయంలో గురువుని స్వీకరిస్తారు. అప్పుడైతే చిన్నతనంలోనే గురువు వద్దకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఒకవేళ చిన్నతనంలోనే శరీరం వదిలేసిన సద్గతి పొందాలని భావిస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, వాస్తవానికి ఎవరిని గురువు అని అనరాదు. ఎవరైతే సద్గతి ఇస్తారో వారే గురువు. సద్గతి దాత ఒక్కరే. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైనవంత గురువులు కారు. వారు వచ్చినప్పుడు అందరికీ సద్గతి కలుగుతుందా? క్రీస్తు వచ్చారు, వెనక వారి ధర్మం వారమంతా రావడం ప్రారంభించారు. తీసుకువచ్చేందుకు నిమిత్తమైన వారిని గురువని ఎలా అంటారు? పతిత పావనులని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు అందరినీ వాపస్ తీసుకుపోతారు, స్థాపన కూడా చేస్తారు. అందరినీ తీసుకువెళ్ళిపోతే ప్రళయం అయిపోతుంది. ప్రళయం జరగనే జరగదు. సర్వశాస్త్రమయీ శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని గాయనం చేయబడింది. యదా యదా హి ధర్మస్య అని గాయనమున్నది. తండ్రి భారతదేశంలోనే వస్తారు. స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చేవారు తండ్రి. వారిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొత్త ప్రపంచంలో పూర్తి విశ్వంపై మన ఒక్కరి రాజ్యమే ఉంటుంది. పిల్లలకి మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఆ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు. ఇక్కడ చిన్న ముక్కల కొరకు పరస్పరంలో ఎంత కొట్లాడుకుంటూ ఉంటారు. మీకు మజాగా ఉంది. చంకలు ఎగరేసి సంతోషంతో కుప్పిగంతులు వేయాలి. కల్పకల్పము మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామంటే ఎంత సంతోషం ఉండాలి. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తూనే మర్చిపోతారు. బాబా యోగము తెగిపోతుంది అని అంటారు. యోగం అనే పదాన్ని తీసేయండి, అది శాస్త్రాల పదము అని బాబా అంటారు. మీరు వారిని స్మృతి చేయకంటే వికర్మలు ఎలా వినాశపోతాయి? రాజ్యం ఎలా లభిస్తుంది? స్మృతి చేయకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఈ తెలివి కూడా లేదు. బాగా బుద్ధిహీనులైపోయారు. కల్పకల్పము వచ్చి సదా నన్నొక్కరినే తలంపు చేయమని బాబా చెప్తారు. జీవించి ఉన్ననను ప్రపంచం నుండి మరణించండి. బాబా స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయి. మీరు వైజయంతి మాలలో మణి అవుతారు. ఎంత సహజము. సర్వశ్రేష్టమైన శ్రీబాబా, బ్రహ్మ బాబా ఇద్దరూ శ్రేష్ఠులే. ఒకరు పారలౌకికము, ఇంకొకరు అలౌకికము. ఎంతో సాధారణమైన టీచరు ఈ టీచర్పై శిక్షిస్తారు, ఆ టీచర్ అయినా శిక్షిస్తారు. వీరు శిక్షించరు, బుజ్జగిస్తారు. మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. సతో ప్రధానంగా అవ్వండి. పతిత్ పావన్ ఒక్క తండ్రి మాత్రమే. గురువు కూడా వారొక్కరే.
ఇతరులెవ్వరూ గురువులు కాలేరు. బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళడం అందరూ అంటారు. అవన్నీ అసత్యాలే. ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. అందరికీ డ్రామాలో పాత్ర ఉంది. ఎంత విశాల బుద్ధి ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. పైనుండి కింద వరకు పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులతో జ్ఞానాన్ని తీసుకుంటారు. శూద్రులుగా కానీ దేవతలకు కానీ జ్ఞానం లేదు. ఇప్పుడు అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోండి. ఎవరు అర్థం చేసుకోరో వారికి మరణమే గతి. పదవి కూడా తగ్గిపోతుంది. స్కూల్లో కూడా చదువుకోకుంటే పదవి తగ్గిపోతుంది. అల్ఫ్ అండ్ తండ్రి బే అంటే చక్రవర్తి. మనం తిరిగి మన రాజధానిని తీసుకుంటూ ఉన్నాము. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే. మన నుండి ఎవ్వరూ లాక్కోలేని విశ్వ చక్రవర్తి పదవిని తండ్రి మనకి ఇస్తూ ఉన్నారు. ఈ సంతోషంతో చిందులు వేయాలి. విజయమాలలో మణిగా అయ్యేందుకు జీవించి ఉన్న ఈ పాత ప్రపంచం నుండి మరణించాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము: మీ శక్తిశాలి స్థితి ద్వారా అందరి శుభకామనలను పూర్తి చేసే మహాదాని భవ. వెనుక అంటే ఆలస్యంగా వచ్చే ఆత్మలకు కొద్దిగా లభిస్తూనే సంతోషిస్తారు. ఎందుకంటే వారి పాత్రనే వెనక తీసుకునే పాత్ర కనుక అటువంటి పాత్రలకు వారి భావన యొక్క ఫలము ప్రాప్తించాలి. ఎవరూ వంచితమవ్వరాదు. అందుకే ఇప్పటి నుండి మీలో సర్వశక్తులు జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు సంపూర్ణ శక్తిశాలి దాని స్థితిలో స్థితమైపోతారో అప్పుడు ఏ ఆత్మకైనా మీ సహయోగం ద్వారా మహాదానమిచ్చే కర్తవ్యం యొక్క ఆధారం ద్వారా శుభభావన యొక్క స్విచ్ ఆన్ చేస్తూనే దృష్టి ద్వారానే తృప్తి పడతారు. స్లోగన్: సదా ఈశ్వరీయ మర్యాదలపై నడుస్తూ పాటిస్తూ ఉంటే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు. ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా అవ్వండి. మీరు సేవ యొక్క స్టేజ్కి పైకి వెళ్ళినప్పుడు ఆత్మలు చాలా సమయం అంతర్ముఖత యొక్క ఆత్మీయత యొక్క గుహలో ఉండి అనేక మందికి సేవ చేసేందుకు వచ్చారని అనుభవం చేయాలి. వారికి మీ తపస్వి స్వరూపం అనుభవం అవ్వాలి. బేహద్దు వైరాగ్యం యొక్క రేఖలు మీ ముఖం ద్వారా కనిపించాలి. ఎంత ఎక్కువ ఆత్మీక నశ ఉంటుందో అంత ఎక్కువ దయ కలిగి ఉంటుంది. ఇప్పుడిది ఇలాంటి సేవ చేసే సమయమైంది. अच्छा, ओम शांति. तूफान आए तो आने दो, कोई कहे रुको तो कहने दो। तूफान आए तो आने दो, कोई कहे रुको तो कहने दो। रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। जब तक मंजिल ना मिल जाए
धरती पर स्वर्ग उतर आए, जब तक मंजिल ना मिल जाए। धरती पर स्वर्ग उतर आए, तुझको करना आराम नहीं, तुझको करना आराम नहीं। तूफान आए तो आने दो। खतरे में, इंसानियत भी खतरे में। भारत ही नहीं मेरे भाई, सारा संसार है खतरे में। होशियार खतरों से खाली, कोई यहाँ मकाम नहीं। रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। तूफान आए तो आने दो। युवकों निद्रा से जागो, दुर्व्यसन बुराई को त्यागो। सोने का मृग मायावी है, कृष्णा के पीछे मत भागो। नई जवानी नए खून को मुफ्त करो, बदनाम नहीं। रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। तूफान आए तो आने दो। युग शिल्पियों संसार की सूरत को ऐसे संवार दो। जिंदगी हो खुशनुमा और प्यार ही बस प्यार हो। सांसों को अपने सफल करो, कहीं हो जीवन की शाम नहीं। रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। तूफान आए तो आने दो, कोई कहे रुको तो कहने दो। तूफान आए तो आने दो, कोई कहे रुको तो कहने दो। रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। जब तक मंजिल ना मिल जाए, धरती पर स्वर्ग उतर आए। जब तक मंजिल ना मिल जाए, धरती पर स्वर्ग उतर आए। तुझको करना आराम नहीं, तुझको करना आराम नहीं। तूफान